హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుల్కండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ, దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను ఒక 100 గ్రామ్స్ రోజ్ పెటల్స్ తీసుకొని వాటిని మంచిగా వాటర్లో వేసేసి బాగా వాష్ చేసేసి ఒక క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ వరకు డ్రై చేయాలండి. ఎందుకంటే ఇలా మంచిగా వాష్ చేసేసి ఒక క్లాత్ తీసేసుకొని దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ మామూలుగా జస్ట్ డ్రై చేసేసేయండి చాలు. తర్వాత ఇవన్నీ నీట్గా తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా తీసి ఒక బౌల్లో వేసేసేయండి. మొత్తం అన్నీ ఆ బౌల్లో వేసేసేసుకోండి. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇంకొక 100 గ్రామ్స్ మిశ్రీ, అదే అండి మనకి కలకండ్ అంటారు కదా, ఆ కలకండ్ తీసుకొని దానిలో కలిపేసి స్టవ్ మీద ఉంచేసేయండి. ఇది స్టవ్ మీద ఎంతసేపు ఉంచాలి అని అంటే కలకండ్ అంతా బాగా మొత్తం అంతా కరిగిపోవాలన్నమాట. అదంతా కరిగిపోయేసి మనకి మంచిగా మెత్తగా దగ్గరికి వస్తుంది అనమాట. అంతవరకు ఉంచాలి. దీన్ని మనం మొత్తం ఈ కలకండ మొత్తం అంతా బాగా కరిగిపోయి బాగా ఎదుగుంటే చూసారా, ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఒక స్పూన్ సోంపు ఉంది కదండి, ఆ సోంపు వేయాలి. ఒక స్పూన్ సోంపు వేసేసి మొత్తం అంతా బాగా కలిపేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం లైట్గా కూల్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు హనీ వేసేసి మంచిగా కలపండి. ఇదిగోండి 2 స్పూన్స్ వరకు హనీ వేసాను, అంతే. కలిపేసి మొత్తం అంతా బాగా కూల్ అయిపోయిన తర్వాత నీట్గా ఒక గ్లాస్ ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకొని ఉంచడం అండి. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది పిల్లలకి రోజు ఒక స్పూన్ కానీ తినిపిస్తే చాలా మంచిదండి. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ. థ్యాంక్ యూ.